గురుగారికి ప్రణామములు. అభయానంద సరస్వతి స్వామికి నమస్కారం. ఈ విషయం ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి అంశము కాదు, కానీ ఆధ్యాత్మం అంటే శరీరం. తెలిసిన సంగతి, శరీరంలోనే ఆత్మ ఉంది. శరీరం సరిగా ఉంటేనే ఆత్మ సరిగా తెలుసుకోగలని వీలు పడుతుంది. ఇదం శరీరం కలు ధర్మ సాధనం, ధర్మ సాధనం కలు, శరీరం ధర్మ సాధనం కదా. అయితే ఏం చేయాలి? ఆ శరీరాన్ని, మనసుని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. WHO 1948లో మన ఇండిపెండెన్స్ వచ్చిన తరువాత ఆ సమయంలో ఒక డెఫినేషన్ ఇచ్చింది. హెల్త్ అంటే ఏమిటని. హెల్త్ ఈజ్ నాట్ యాబ్సెన్స్ ఆఫ్ డిజీజ్. హెల్త్ ఈజ్ రోగం లేకపోవుట కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ నెగటివ్ టాపిక్. హెల్త్ ఈజ్ ఏ పాజిటివ్ టాపిక్. A comprehensive physical, mental and social well-being, not merely the absence of disease. డబ్బు కావాలంటే ఏం చేయాలి? సంపాదించాలి కదా. అది పోకుండా ఉండాలంటే రక్షించుకోవాలి. యోగము క్షేమం. భగవానుడు ఏమన్నారు? యోగక్షేమం అహామ్యహం. యోగా ఈజ్ అప్రాప్య వస్తువుని ప్రాప్తించుకోవడం, ప్రాప్తించిన వస్తువుని సంరక్షించుకోవడం క్షేమం. హెల్త్ కూడా యు మస్ట్ ఎర్న్ హెల్త్ అండ్ ప్రొటెక్ట్ హెల్త్. ఏ విధంగా అయితే ధనాన్ని సంపాదిస్తేనే దాచుకోగలను, సంపాదించినంత దాచలేను. సంపాదించిన దాచకపోతే ప్రయోజనం లేదు. అలాగే హెల్త్ని సంపాదించకపోయినా, దాన్ని దాచుకోకపోయినా కష్టపడతావురా మహానుభావా అంటూ చెప్తున్నాడు. సరే, హెల్త్ని నేను ఎలా సంపాదించుకుంటాను? హౌ డు ఐ ఎర్న్ హెల్త్? వాట్ ఆర్ ది 3 things దేర్? ఫిజికల్, మెంటల్, సోషల్. సోషల్ వెల్బీయింగ్ అంటే ఇది. సత్సంగం ఉంటున్నారు కదా, అది అట్లాంటి వాటిలో ఉండడం సోషల్ వెల్బీయింగ్ని ఇస్తుంది. మెంటల్ వెల్బీయింగ్ అంటే మీకు మీరుగా అలజడులు లేకుండా, ఒత్తిడి లేకుండా. వేదాంతంలో చెప్తుంది, రాగద్వేషాలు వదులురన్న ఆయన, మనసు నిర్మలంగా పెట్టుకో, నిశ్చలంగా పెట్టుకో. ఒక నీళ్లునే బకెట్లో, బకెట్ నీళ్ళలో మొహం చూడాలి. నీళ్ళలా కనిపిస్తుంది అనుకోండి, కనిపిస్తుందా? క్వైట్గా ఉండాలి, నిశ్చలంగా ఉండాలి. నిశ్చలంగా ఉంది కానీ ఇంకు పొజిషన్, బాటిల్ అప్పుడు కనిపిస్తుందా? మలినం. చలనము మలినం. అర్జునుడి ప్రాబ్లం ఏమిటి? మలినం కాదు, చంచలమే మన కృష్ణ. మలినం మన కృష్ణ చెప్పలేదు, మాలిన్యం అడిగేది. ఇదే చెయ్యాలా వద్దా అని చాంచల్యంలో ఉన్నాడు. అంటే చంచలమైనటువంటి మనసు, నిర్మలమైనటువంటి మనసు, అదే మలినమైనటువంటి మనస్సు సత్యాన్ని చూడలేదు. అలాగే చంచలమైనటువంటి మనసు, అనిర్మలమైనటువంటి మనసు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు. ఇది ఒక్కటే, కొంచెం ఎక్స్టెన్షన్ అంతే. వేర్ సైన్స్ స్టాప్స్, వేదాంత స్టార్ట్స్. సైన్స్ ఈజ్ వేదాంత ఈజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద సైన్స్. నో, హౌ డు ఐ ఎర్న్ హెల్త్? హౌ డు ఐ ఎర్న్ హెల్త్? యోగం ఎలా సంపాదించుకుంటాను హెల్త్ని? ఎలా సంపాదించుకుంటాం? ఫస్ట్ ఫిజికల్ హెల్త్. ఫిజికల్ హెల్త్ రావాలి, నాకు కావాలి, సంపాదించుకోవాలి. ఫిజికల్ హెల్త్కి ఏమిటి ఇంపార్టెంట్ అట్రిబ్యూట్స్? సరదా ఏమిటి ఉండాలి ఫిజికల్ హెల్త్ బాగుండాలంటే? ఈ శరీరం అన్నమయ కోశం, మరి అన్నం ఉండాలి. అన్నం అంటే ఏది పెడితే తినకూడదు. యుక్తాహార విహారస్య, యుక్త చేష్టస్య కర్మసు, యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ అన్నారు ఆయన. దుఃఖాన్ని పోగొట్టిన సరైన అన్నం. ఏమిటి తినాలి? తినవలసినంత తినాలి, తినకూడదు. తినవలసిందంటే తినకూడదంటే డూస్ అండ్ డూను. ఓకే, ఏమిటి తినాలి? ఈ వయసులో ఇక్కడున్న వాళ్ళకి ముఖ్యంగా
ఆహారం ఏమిటై ఉండాలి. మన ఇండియన్ కాంటెక్స్ట్లో, సౌత్ ఏషియా కాంటెక్స్ట్లో రైస్ వెరీ స్టేపుల్ ఫుడ్. అంటే ఆహారంలో ప్లేట్లో సగం కన్నా ఎక్కువ భాగం రైసే ఉంటుంది. మిగతా భాగంలో కొంచెం కూర, కొంచెం సాంబారు, కొంచెం పెరుగు, ఇంత కొంచెం 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 ఫ్రూట్స్ అనేవి ఉండవు ప్లేట్. సో దిస్ ఈస్ కాల్డ్ ద ఫుడ్ ప్లేట్ అని అంటారు దీన్ని. ఈ ఫుడ్ ప్లేట్ని సంస్కరించండి. ఎలా సంస్కరిస్తారు? 1/4 ఆర్ లెస్ ఓన్లీ కార్బోహైడ్రేట్. రౌండ్గా ప్లేట్ తీసుకోండి, దాంట్లో 25% కన్నా తక్కువే రైస్ ఉండాలి. మిగతా 1/4 ప్రోటీన్స్ ఉండాలి. అంటే పప్పు దినుసులు. నాన్ వెజ్ తినే వాళ్ళకు నాన్ వెజ్ తినాలని రూల్ అనేది. ఎగ్, లేకపోతే నాన్ వెజ్, పల్సెస్. ఆల్ పల్సెస్ ఆర్ ప్రోటీన్. ఆల్ సీరియల్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్. సీరియల్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. మిల్లెట్స్ అంటే మిల్లెట్స్ తెలుసు, అవి మామూలుగా మనం తినే రైసు, గోధుమ. ఈ రెండిటికి వ్యత్యాసం ఉంది. రైసు గోధుమని తగ్గించుకుని మిల్లెట్స్ నుంచి వచ్చే కార్బోహైడ్రేట్ తీసుకుంటే అది వేరేగా మెటబలైజ్ అవుతుంది బాడీలో. సో దట్ గివ్స్ యూ ఎనర్జీ. అట్ ద సేమ్ టైమ్ డజంట్ కాజ్ సడన్ స్పర్ట్ ఇన్ ద షుగర్ ఇన్ ద బాడీ. రైస్ తిన్నాను అనుకోండి, మళ్ళీ ఆకలిస్తుంది. ఎందుకు? వెంటనే అది అరిగిపోతుంది. ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. అందుకే చిన్నపిల్లలకు కూడా ఉప్పు నెయ్యి అన్నం పెట్టమ్మా అంటాం, ఎందుకంటే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్. అలాగే మీకు ఏదైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, కొంచెం చారు అన్నం తిను, అంతేగా నువ్వు పట్టుకుని మిల్లెట్స్ తిని చెప్పం కదా. అంటే ఈజీలీ డైజెస్టబుల్ మీన్స్ ఇట్ ఇస్ ఫాస్ట్ డైజెస్టబుల్. అండ్ ఫాస్ట్గా డైజెస్ట్ చేసరికల్లా షుగర్ స్పర్ట్ అవుతాయి. కాబట్టి ఐ నీడ్ టు టేక్ లెస్ దాన్ 25% ఆఫ్ ది ప్లేట్ యాజ్ కార్బోహైడ్రేట్. వాట్ ఆర్ ది కార్బోహైడ్రేట్స్? రైస్, లేకపోతే గోధుమ, ఇంకా కాయధాన్యాలు. కాయధాన్యాలు తెలుసు కదా, వ్రీహియవా, ఆ వ్రీహులు. కాయధాన్యాలతో పాటు ఇంకా చిన్న చిన్న ఉన్నవి మిల్లెట్స్. అంటే చోళ్ళు, రాగి, జావర్ అంటే జొన్న, ఇలాంటివి. అవి ఎక్కువ, ఇది తక్కువ. ఫస్ట్ ప్రపోర్షన్. కార్బోహైడ్రేట్ ఈజ్ ద కల్ప్రిట్. హూ ఇస్ ది దొంగ హియర్? మన ఆరోగ్యాన్ని దొంగిలిస్తున్నవాడు కార్బోహైడ్రేట్. సో కార్బోహైడ్రేట్ డైట్ షుడ్ బి రెడ్యూస్డ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ human body is designed to eat only once a day. You don't know that. Manaki, the body is designed for 1 meal a day. Om, one meal a day. Your Om means 1 meal a day. But how many times we are eating? 3 times. Huh? Minimum breakfast, లంచ్, డిన్నరు, సాయంత్రం కురుకురీలు, కరకరేలు అన్నీ కావాలిగా. మరి అవసరమా? ఆకలి వేయకుండా తినేటటువంటి ఒకే ఒక ప్రాణి మానవుడు. ఆకలితో సంబంధం లేదు. 9 అయిపోయింది బ్రేక్ఫాస్ట్ చేసి 12 రేపు ఆనందని కదా, ఆకలితో సంబంధం లేదు. ఓకే, దేర్ ఆర్ 2 things హియర్. వన్ ఈజ్ కాల్డ్ సెటైటీ, ద అదర్ ఈజ్ కాల్డ్ వన్ ఈజ్ సెటైటీ అంటే కడుపు నిండిన వరకు తినడం, కడుపు నింపుకోవడానికి తినడం. రెండోది ఏంటంటే కడుపు నిండినా కూడా తినడం. ఎప్పుడు మీరు వెళ్తారు, డిన్నర్కి వెళ్తారు, అన్నీ తినేస్తారు, సార్ ఐస్ క్రీమ్ ఉంది సార్, దెర్ ఇస్ నో ప్లేస్ హియర్, బట్ యూఆర్ ట్యాంటలైజ్డ్ టు, దట్ ఈస్ ప్లెజర్ఫుల్ ఈటింగ్. ఓకే, ప్లెజర్ఫుల్ ఈటింగ్ అవాయిడ్. ఈవెన్ ఇఫ్ దే సే సార్ ఐస్ క్రీమ్ ఇస్ దేర్, యువర్ ఫేవరెట్ గులాబ్ జామ్ ఇస్ దేర్, దోశ ఇస్ దేర్, నో. ఓకే, so fundamentally try to keep your 1 meal a day, very good meal. It could be breakfast, it could be lunch, depending on your working pattern. I suggest you eat at 11 o'clock or 11 to 12, and don't eat anything in the morning. ఆకలి వస్తుందండి, వేస్తుంది 2 రోజులు, 3 నుంచి వేయదు. ఒకవేళ కానీ ఇంకా అనిపిస్తే టేక్ ఎ ఫ్రూట్, టేక్ 1 cup of coffee at 6 o'clock, 7:38 have an apple, orange or something, 11:30, 12 o'clock you finish your dinner. అయిపోయింది. నైట్ మరి అన్నం ఒకసారి తినమన్నారు, అన్నం తినన్నారు, అన్నం భిన్నం చేసి తినొచ్చా అంటే చొచ్చిపోసి తినేస్తా, లేదు, అన్నం భిన్నం చేసి తిన్నా ఇదే, అంచేత అన్నాన్ని భిన్నం చేయక్కర్లా.
నైట్ టైము మళ్ళీ ఫ్రూట్స్, కట్ వెజిటబుల్స్, కుక్డ్ వెజిటబుల్స్, సాటెడ్ వెజిటబుల్స్, రోస్టెడ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్. ఫ్రూట్స్ కానీ మీరు రోస్ట్ చేస్తే ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఎప్పుడు ఇంక వదలరు. ఫ్రూట్స్ రాగా తినకన్నా జస్ట్ యాడ్ ఎ లిటిల్ సాల్ట్ and then roast them in your micro oven or any other conventional oven. Get a beautiful tasty food. Okay, so that is the second change you have to make. First change is I will eat one meal a day. Bhikshaushadam bhujyatam swadvannam nachuyacyatam భిక్షౌషధం భుజ్యతం. ఇది ఇన్స్ట్రక్షన్. అంటే భిక్ష తినేది ఎంత ఉంటుందో అంత. తర్వాత ఎవరికైనా పెట్టి తినడం అనేటటువంటిది, ఎందుకంటే అది దైవం నుంచి వచ్చినటువంటి భిక్షగా భావించడం వల్ల అలా చేస్తాం. అంటే మనం భిక్ష అంటే ప్రతిరోజు వెళ్ళి పారిరాజకత్వం చేసి భిక్ష అడుక్కోమని కాదు. మనం తినేదే ఇంకొకరికి పెట్టి తింటే అది భిక్ష అవుతుంది. దేవుడికి నివేదన చేసి పెడితే భిక్ష అవుతుంది. అది తినండి. సో నౌ డైట్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ రిమైన్. అరప్లేట్ ఉండిపోయింది నాకు, మరేమిటి చేస్తాను అరప్లేట్ని. ఫిల్ విత్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ నట్స్. వెజిటబుల్, ఫ్రూట్స్ అండ్ నట్స్. నట్స్ ఇన్ నంబర్. జీడిపప్పు చాలా బాగుంటుందండి. నేను ప్యాకెట్ జీడిపప్పు ఓ రోజు తినకూడదు. 2 పలుకులు జీడిపప్పు, 2 పిస్తా, 2 ఆక్రూట్, 2 బాదం, అంతే. ఎవ్రీడే యూ మస్ట్ ఈట్. దర్స్ నో చాయిస్. If you don't eat nuts, you will not get omega fatty acids, which are very essential for your blood vessels. So, cultivate the habit of 1 meal a day, skip breakfast, replace by fruits and vegetables, cut vegetables, fresh vegetables, not sorted vegetables, have lunch. In a way you, అండ్ మన వాళ్ళు చెప్తారు, ఓ భాగం ఖాళీ ఉంచుకోరా కడుపులో అని ఒక పాదం అంటారు. అంటే పీకల వరకు మెక్కొద్దు, కడుపు ఆకలిగా ఉన్నప్పుడే ఆపేస్తుంది. ఎందుకంటే తర్వాత ఆయాసపడతారు. తినకపోతే నీరసం, తింటే ఆయాసం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. సాయంత్రం ఒక 6-7 అయ్యేసరికల్లా చక్కగా ఫ్రూట్స్, సాటెడ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ తినండి. 99% ఆయన అలాగే తింటూ ఉండుంటారు. అందుకే వారు అలా ఉన్నారు, మనం అలా ఉన్నాం చూస్తాం. తినేదాకా ఆరాటం, తిన్న తర్వాత ఆయాసం. ఏమండి మధ్యాహ్నం నైట్ టైం చెప్తానండి. ఇంక మధ్యలో కొంతసేపు ఆకలేస్తుంది, అలవాటు ఉంటుంది. పొద్దున కాఫీ తాగారు, మధ్యాహ్నం టీయో ఏదో 4 గంటలకి తాగండి. దాంతోపాటు మారీ బిస్కెట్, కార్బోహైడ్రేట్ లెస్ బిస్కెట్ ఏదైనా తినొచ్చు. లేకపోతే ఈ నట్స్ అప్పుడు పెట్టుకుంటే కొంత ఇదవుతుంది. రాత్రి పడుకునే ముందు మరవకుండా ప్రతి వాళ్ళు ఒక గ్లాసు, అంటే 250 ml ఆఫ్ ప్రోటీన్ డ్రింక్ తాగండి. ఎవ్వరూ తాగట్లేదు ప్రోటీన్. Vegetarians, they are very protein deficient. You have to cultivate the habit of drinking protein food in the night. Best protein available today is whey protein, WHAY. Whey protein, you buy that, it's expensive, but it's for you, you are buying. WHAY, whey protein. Its protein content is very good, very high. Around 80 to 90% of it is protein. Mix with milk or what? You can mix with milk. మిల్క్ వితౌట్ క్రీమ్. పాలలో ఏదైనా చెడు గుణం ఉందంటే ఆ క్రీమ్ రిమూవ్డ్ మిల్క్ ఈజ్ వెరీ సేఫ్. అయిపోయింది కదా. సో డైట్ పార్ట్ అడ్రస్ చేసాం. ఓకే, నెక్స్ట్ కావాల్సింది ఏమిటి? శరీరం బాగా ఉండాలంటే టేక్ ఏ ప్రోటీన్ డ్రింక్ ట్వైస్, ఇట్స్ ఈవెన్ బెటర్. ఓకే, ఇంకొక పెద్ద ఫ్యాడ్ ఏంటంటే నాకు ఇది తింటే అలాగండి, అది తింటే అలా అవుతుందండి అని ఫ్యాడ్స్ మైండ్లో ఉన్నాయి. ఇవన్నీ భ్రాంతులు అని చెప్పారు కదా. ఇప్పుడు అతస్మిన్ తద్బుద్ధి, అలా కలుగు చేయని దాని మీద కలుగు చేస్తుందని ఒక భ్రాంతి. ఏ అనారోగ్యం వచ్చినా నేను మునక్కాడ తిన్నాను అందువల్ల ఇలా అయింది. మునక్కాడికి దీనికి ఏమిటి సంబంధం అంటే అర్థం లేదు. అందులో అర్థం లేని కల్పనలు, కనెక్షన్లు ఇచ్చుకుంటూ ఉంటాం. మీకు ఏదైనా ఒక పర్టికులర్ ఫుడ్ అలర్జిక్గా ఉంటే okay, avoid that. But in general, the general foods which are available, 95% of people will be able to tolerate. So having said that, we will move to the next item. Diet we understood. What is the summary? What is the summary of diet? 1 meal a day. What about morning? Fruits and vegetables. What about evening? A biscuit and a tea. What about early morning? Protein or coffee without sugar. ఏదైనా తెల్లగా ఉంది అంటే చాలా డేంజరస్, ఇంక్లూడింగ్ రవిప్రకాష్ గారు, నేను మాట్లాడుతున్నాను.
ఎంత డోంట్ టేక్ ఇట్ సీరియస్ మీన్స్ నెయ్యి, మైదా, అన్నం, ఇలా పిండి ఇవన్నీ కూడా డేంజరస్. వైట్గా ఉంటాయి, చేతబడతారు. తక్కువగా తినండి కార్బోహైడ్రేట్, షుగర్ అని. త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనమాత్మనః కామక్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్. భగవద్గీతలో వేదాంతం కోసం త్రివిధం నరకస్య ఇదం ద్వారం నాశనం కాయః శర్కర లవణం తథా తైలం తస్మాత్ ఏతత్రయం త్యజేత్. ఎస్ ఓ ఎస్, ఎస్ సాల్ట్, ఓ ఆయిల్, ఎస్ షుగర్. షుగర్ అండ్ రైస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. అదే పరబ్రహ్మం, రెండు ఒక్కటే. రెండు అనుకుంటున్నాను, రెండు కాదు. షుగరే రైస్, రైసే షుగర్. నేను షుగర్ తినగానంటే రైస్ బాగా తింటాను, పోయింది, వేయలేపారు. షుగరే రైస్, రైసే షుగర్. సో డైట్ గురించి కొంత కవర్ చేశాము. ఇంకా సందేహాలు ఉంటే తర్వాత తీర్చుకుందాం, ఇచ్చిన సమయం చాలా. ఏంటండి బెల్లం షుగర్ ఒకటేనండి, అక్క చెల్లెళ్ళు. తర్వాత ఏ ఆయిల్ తినాలి, ఇంకొక క్వశ్చన్ వస్తుంది. ఆల్ సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే ఘీ, వనస్పతి, బటర్, దిస్ షుడ్ బి అవాయిడెడ్. అదర్ టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్, నాన్ సాచురేటెడ్ ఫ్యాట్స్, there are two types, PUFA and MUFA, poly unsaturated fatty acids, mono unsaturated fatty acids. We require both PUFA and MUFA. How do I get? All oils do not contain that. అంచేత ఏం చేయాలి? I mix 1/3 of MUFA with 2/3 of PUFA. అరే ఇదేంటండి పూఫా మూఫా నాకు ఎలా తెలుస్తుంది? బజార్లోకి వెళ్ళి నాకు మూఫా ఇవయ్యా 2 కిలోలు అంటే వాడు ఎలా చేస్తాడు? చేయలేడు. అంటే రైస్ బ్రాన్ ఆయిల్, తర్వాత ఏమోనో తిల్ ఆయిల్, ఓకే, నువ్వుల నూనె, ఓకే, తర్వాత కెనోలా ఆయిల్, ఆలివ్ ఆయిల్, దీస్ ఆర్ మూఫాస్. పూఫాస్ సన్ఫ్లవర్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ ఇచ్చేది. ఇది 1/3 2/3. ఎలాగంటే రోజు ఇది కొంచెం ఇది కొంచెం ఇలా కలిపి 2/3 2 కప్పులు ఇది అలా అక్కర్లా. ఒక వారం ఇది 3 వారాలు అది తినండి, ఒక వారం ఇది 2 వారాలు. లేదు కొన్నప్పుడే అట్ సోర్స్, టీడీఎస్, ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్, అంటే కొనే పదార్థాల్లో తగ్గించుకోండి. ఓకే, ఏమిటి చేయాలి అంటే 1 కిలో మూఫా, 2 కిలోలు పూఫా కొని కలిపేసి డబ్బాలో పోసుకుని రోజు వాడుకోండి. లేదు ఈ వారం 2 వారాలు అది వాడుకోండి, అప్పుడు కలిసిపోతుంది, ఏం పర్వాలేదు. ఓకే, దిస్ ఇస్ సెకండ్. సాల్ట్, మీరు తినే ప్రతి సాల్ట్ మాలిక్యూలు కిడ్నీలోంచి ఎక్స్క్రీట్ అవ్వాలి. There is no way it can go. Salt cannot go through breath, cannot go through liver, cannot go in the feces, cannot go anywhere. Only organ to excrete is the kidney. So if you have too much in the salt, you are endangering your blood vessels and kidney. How much salt I require? 2 grams per day. ఎన్ని కిలోలు మీరు? 70 కిలోలు అంటే ఎన్ని కావాలి? 70 into 2 grams per 30 days. అందరికీ 2 గ్రాములే, 30 రోజులు 60 గ్రాములు కావాలి. 60 గ్రాములు కావాలంటే 4 ఉన్నారు ఇంట్లోని, 240 గ్రాములు కావాలి. ఎంత సాల్ట్ కొంటున్నారు? 2 కిలోలు కొంటున్నారు. అది ఎక్కడికి వెళ్తుంది? నా కిడ్నీస్ వస్తుంది. ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్. డూ నాట్ బై మోర్ దాన్ 250 to 300 grams. ఆ 50 ఎందుకు? కుకింగ్ వేస్టేజ్ కోసం. ఓకే, హై రిచ్ సాల్టెడ్ ఫుడ్స్, పికిల్స్, పాపడ్స్, కుర్కురేస్, కర్కరేస్, పేలవడియాలు సూపర్గా ఉంటాయి తింటుంటే. ఓకే, విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. మళ్ళీ గీతే. ఓకే, అయిపోయింది. ఆహారం నుంచి సాల్ట్, ఆయిల్, ఫ్యాటు, ఫ్రూట్స్, వెజిటబుల్స్. దీనికి ఏమండి చిన్న అమ్మ గాలి ఎప్పటి నుంచి పీలుస్తారు? గాలి ఎప్పటి నుంచి పీలుస్తారు? 1 year వదిలేయండి వాడి, 1-2 years వదిలేయండి వాడు నార్మల్ రేట్లో. ఒక 5 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి ఇది ప్రాక్టికల్. గాలి ఎప్పుడు పీలుస్తారని అడిగితే ఏమి సమాధానమో ఆహార నియమములకు అదే సమాధానం.
నేను ముసలాడినండి ఇలా తినొచ్చండి పెద్దవాళ్ళు అండి తిన్నవాళ్ళు అదేం లేదు. దాన్ని బట్టి కొంచెం ప్రపోర్షన్స్ అటు ఇస్తున్నాం. గ్రోయింగ్ ఏజ్లో ఉన్నవాడికి కొంచెం కార్బోహైడ్రేట్ ఎక్కువ కావాలి, ప్రోటీన్ కావాలి, మనకన్నా మనకు కొంచెం తక్కువ కావాలి. ఇండివిజువల్ డిఫరెన్సెస్కి వెళ్ళొద్దు. తరువాత రెండోది శరీరం సరిగా ఉండాలంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అంటేనే భయం అండి, ఆ పేరే భయం. ఎందుకంటే ఎక్సర్సైజ్ అనగానే దాంట్లో పెద్ద డిఫికల్టీ ఏంటంటే టు పర్సిస్ట్. దాని మీద నిలబడరు. వాళ్ళు మొదలు పెడతారు జనవరి 1 రెజల్యూషన్, నేను ఎలాగైనా 2 కిలోలు తగ్గిపోదాం, 2 రోజులు జిమ్కి వెళ్తాను, మళ్ళీ డ్రాప్ అయిపోయి. ఇది కుక్కతోక. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను, తీరని చేదే కాక తీయనుండను, పయ తీసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి కట్ట ఛాయకెంత కట్టినాను చక్కనుండినా. అదే బాధ ఇక్కడ కూడా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఎక్సర్సైజ్. ఎఫ్ఐటి ఫిట్, ఫ్రీక్వెన్సీ, ఐ ఇంటెన్సిటీ, టీ టైం డ్యూరేషన్. ఈ అమ్మగారు ఉన్నారు, ఈవిడేమో గట్టిగా ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేయమంటే ఆవిడ చేయలేరు. డ్యూరేషన్ గంట సేపు చేయండి అంటే చేయలేరు. ఏమిటి చేయగలరు ఆవిడ? ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేసుకోవాలి. ది ఎక్సర్సైజ్ ఈజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ఎఫ్ఐ అండ్ టీ. You have to multiply F with I with T and get a required exercise. How can I do that? By either increasing the frequency or increasing the intensity or increasing the time duration. A software engineer is there, he cannot do every day, he cannot have a frequent exercise, but he can do 2 hours of swimming and 1.5 hours of tennis playing. In the weekends, intensity has increased, duration has increased, he met the goals. Whereas a woman like this, every 5 minutes you walk this much distance. Every 5 minutes. శరీరంలో ఏదైనా అవయవం కదపకపోతే అది మీతో కోఆపరేట్ చేసే అవకాశం కానీ దానికి ఆబ్లిగేషన్ కానీ లేదు. సో యూ హ్యావ్ టు డూ దట్. అంతేనా? అర్థమైపోయింది. ఫిట్ కాన్సెప్ట్ అర్థమైంది. దీంతో ఏమిటి పొందాను? సరి అయినటువంటి దేహ దారుఢ్యాన్ని ఒక లెవెల్ పెట్టుకున్నాను. దీనికి వ్యాయామం, సరళ వ్యాయామం ఉంది, పీడిఎఫ్ షేర్ చేస్తాను. ఆ పీడిఎఫ్లో చిన్న పాదాల దగ్గర నుంచి నెక్ వరకు ఉండే సింపుల్ ఎక్సర్సైజెస్ ఆల్రెడీ ఇక్కడ కొంతమంది వస్తున్న వాళ్ళకి చెప్పాం, అవి చెయ్యండి. మరి వాక్ చేస్తున్నానండి. ఎలా వాక్ చేస్తున్నాడు? లైక్ ఏ ప్రెగ్నెంట్ లేడీ. మా ఆవిడ నేను వాకింగ్ ఏం చేస్తారు? బాతకాన్ని కొట్టడం చెప్పి. వాకింగ్ అంటే పీపుల్ షుడ్ థింక్ రవి ప్రకాష్ ఇస్ రన్నింగ్ సమ్వేర్. యూ షుడ్ స్వెట్. Your heart rate should increase. That is what. Instead, you don't have to go like, that is better than simple jogging. Okay? Exercise cover చేసాను. ఇంకేమిటండి, మనస్సు రావాలిగా. రోజు 3 పూట్ల భోజనం పెడుతున్నారు కదా శరీరానికి, మరి మనసుకేం భోజనం పెడుతున్నారు? What food you are feeding to the mind? All nonsense, junk, TV, WhatsApp, Facebook, leg book. Cut media. No interference, no interaction with media is required. You have survived, generations have survived without this media, which means the media you see are not at all required for your life. They were very healthy, we were unhealthy because of the media. పొద్దున్న లేస్తే వాడు ఆన్ చేయడం లేట్ కానీ ముందు నేనే టీవీ ఆన్ చేసుకుంటుంటా. మళ్ళీ ఎప్పుడు కడతా అంటే వాడు కట్టడానికి వెళ్ళిపోయినా నేను కట్టను. ఇంకొక ఫారిన్ ఛానల్లో వస్తూ ఉంటుంది ఏదో ఒకటి. ఇప్పుడు ఒకటి ఛానల్ కాదండి, ఇటు చెంచలం షిఫ్టింగ్. ఏదో ఒక అరగంట పావుగంట. ఇంకోటి, న్యూస్ చూడకండి. న్యూస్ ఈజ్ ద వర్స్ట్ థింగ్ దట్ యూ షుడ్ ఫాలో. పేపర్ కొనొద్దు, టీవీ చూడొద్దు, న్యూస్ ఫాలో అవ్వద్దు. రిలీజియస్ ప్రోగ్రామ్స్ లేకపోతే ఇది డిస్కవరీ ఛానల్లో ఏదైనా వస్తే ఒక ½ అన్ అవర్ ఎడ్యుకేటివ్గా ఉండేవి, స్టిమ్యులేటింగ్గా ఉండేవి, ఇంద్రియాలకి ఉద్వేగం కలిగించుండే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాభ్యాసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే. అక్కడ వాక్ అంటే ఇన్పుట్ ఇదనమాట. ఆ ఇన్పుట్ ఉద్వేగాన్ని కలిగించేటట్టు ఉండొద్దు. ఇమోషనల్ డిస్టర్బెన్స్ రాకుండా చూసుకోండి. మీడియా కట్, నో మీడియా. In my house, I watch TV 0, no paper, not interested in any news, only interested in some scientific information wherever it is published. And another dangerous thing you have is the YouTube.
అండ్ మీకు అక్కర్లేకుండా ప్రాంప్ట్లు వచ్చిస్తుంటాయి, ఇచ్చుడు 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 చూపిస్తుంటాడు. అది నొక్కి అది అందరికీ షేర్ చేయడం, వాడు పాడవడం కాదు, వాడు మిగతా వాళ్ళని కూడా పాడుకొడుతున్నాడు. నన్ను చెప్పారు కదా, ప్రహ్లాదుడు వాడు నారాయణ మంత్రంతో ఇలా వెళ్ళిపోయాక వాళ్ళందరినీ పాడు చేస్తున్నాడని వాడు అన్నట్టుగా ఈ ఫార్వర్డ్లు జీరో చేయండి. Don't read forward message first of all, because the person who has forwarded has never watched it. He simply wanted to forward it. And the person, ఈ ఛానల్ చాలా పెట్టండి, దీని గురించి ఏమో భగవద్గీత గురించి ఏదో చెప్పారండి, అలా గురువు గారి ప్రవచనం. యూ హ్యావ్ ఎనఫ్ మెటీరియల్ విత్ యూ, వై డూ డిపెండ్ ఆన్ అన్ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్? డోంట్ గో దేర్. ఎవరో ఉంటారు మహాత్ములు, అలాంటి వాళ్ళతో ఏదో ఒకటారు ఉండో చూడొచ్చు. బట్ జనరలీ అవాయిడ్ ఫాలోయింగ్ ఎనీ వాట్సాప్ forwards. WhatsApp is the dangerous thing that has happened in the last 10-15 years. It is the most useful thing also. Because how are you knowing all the information about the ABSCON? Only through the WhatsApp. A tool is not dangerous. The way in which you use the tool is dangerous. ఏమండి, మనం ఉపకరణం తప్పులేదు, కత్తితో పొడుచుకొని కావనవచ్చు, యాపిల్ కట్ చేసుకోవచ్చు, షేవింగ్ చేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి వాడుకోండి తప్ప దాని ఇన్స్ట్రుమెంట్ తప్ప. అంతే, మ్యాచ్ బాక్స్. It can help you to light the lamp or burn the whole world. Okay. So, media cut chesindi, mind ki. Feed with positive information. Like, join some satsang groups or Achan Bharti or any other group which is trying you to lift from your mortal body to a higher plane. Maybe bhakti to start with, and maybe from the bhakti to the mukti. Does not matter. Follow those channels. Be in that group. And then try to be interactive rather than passive listeners. ఏది పెట్టినా ఓ మెసేజ్ పెట్టరు, ఓ స్పందన లేదు, విన్నారో తెలియదు, వినలేదో తెలియదు, చూసారో తెలియదు, అర్థమైందో తెలియదు, అర్థం కాలేదో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా వాట్ ఎవర్ యూ థింక్, తప్పు చేయడం న్యాయం, బట్ పెట్టండి. పెడితే దాని గురించి నేర్చుకుంటారు. మిగతా వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు బోధిస్తారు. సో ఇది జనరల్గా మైండ్కి, మనసుకి ఫుడ్ కావాలి. ఈ విషయం మనకు చాలామందికి తెలియదు. అయిపోయింది. ఇంకా ఎలా అంటే ఇది ఇప్పుడు అందిస్తుంది. ఇప్పుడు ఏం చేసాము, ప్రొక్యూర్ చేసాము. మరి సెక్యూర్ చేయాలిగా. సెక్యూర్ చేయాలంటే ఏం చేయాలి? యాన్యువల్ హెల్త్ చెకప్ ఈజ్ ఎ మస్ట్. లెస్ దాన్ 40 years, once in 3 years. 40 to 60 years, once in 2 years. Above 60 years, every year. What should I do? Check your blood pressure. రాసుకోండి. Blood sugar, fasting and PP. 3 types of cholesterols. Kidney function, liver function, sodium, potassium and like electrolytes, urea, creatinine అందులో వచ్చేసింది. ఇంకా అల్ట్రాసౌండ్ అబ్డమెన్, మ్యామోగ్రామ్ ఫర్ లేడీస్, ప్యాప్ స్మియర్ లెస్ దాన్ 70 years. ఓకే, మ్యామోగ్రామ్ అంటే బ్రెస్ట్ స్కాన్. ప్యాప్ స్మియర్, పిఏపి, ప్యాప్ స్మియర్ అని అడగండి ఫర్ విమెన్ హు ఆర్ లెస్ దాన్ 30 years. ఓకే, less than 60 years. These man ke prostate specific antigen PSA. Over and above that, every woman who is post-menopausal must have a bone mineral density scan. None of you have done bone mineral density scan, I can tell you in this room, except few who are my patients. By then it is already burnt house. We will not be able to treat you when it enters into stage 4 osteoporosis. The bones are such an important thing to contribute for good health. Bone health is your health. Bone health is preventable. Disease is preventable. Bone health is maintainable. Early scan mammogram bone health and look for occult blood in the motion. 4 cancers are killer diseases. 1, colorectal cancer, intestinal tract lo unde cancers, breast cancers, lung cancers, uterine cancers, men lo prostate cancer. ఈ 5 అవాయిడ్ చేసుకుంటే 95% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్. అండ్ రిపీటింగ్, కోలోరెక్టల్ క్యాన్సర్స్, ఇంటెస్టైన్ రిలేటెడ్ ప్రేగులకు సంబంధించినవి. హౌ డు ఐ డిటెక్ట్? బై యాన్యువల్ ఎగ్జామినేషన్ ఫార్ బ్లడ్ ఇన్ ద మోషన్. యు మస్ట్ గెట్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ అకల్ట్ బ్లడ్ టెస్ట్. నేను చూశానండి మోషన్ అదే అవ్వాలనో, అది విల్ నాట్ టెల్. యూ హ్యావ్ టు డూ ద అకల్ట్ బ్లడ్ టెస్ట్. పిఎస్సి యాంటిజన్, మ్యామోగ్రామ్, ultrasound, occult blood test, ECG, treadmill, and echo. This is for the heart health. Okay, these are I'll give it to you in the WhatsApp. Don't worry. I'll give you the list of those things, and you can always copy those things, follow those things once in a year. Okay.
Another way, how can I protect? ఎక్సర్సైజ్ చేశాను, అన్నం బాగా మీరు చెప్పినట్టు తిన్నాను, తర్వాత ఏమైనా చెకప్ చేసుకున్నాను. ఐ కెన్ ప్రివెంటబుల్ డిసీజెస్ ఐ కెన్ ప్రివెంట్. దెర్ ఇస్ వాట్ ఈస్ కాల్డ్ ది అడల్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్, ఏఐపి. జస్ట్ లైక్ చిన్నపిల్లలకి పోలియో డ్రాప్స్, చుక్కల మందులు, ఇంకోటి డిపిటి ఎలా వేయిస్తారో, దెర్ ఈస్ కాల్డ్ అడల్ట్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. There are 6 vaccines that every adult above 60 years must take. How many of you would have taken preventive vaccine? None. Why? Your doctor does not know and you yourself also is not. Lack of physician inertia. This is called physician inertia. They are not preventing disease. A good doctor is the one who prevents disease. Best doctor. A good doctor is the one who treats the disease. A worst doctor is the one who treats the complications. కాంప్లికేషన్లు వచ్చే వరకు వెయిట్ చేసి ట్రీట్ చేసే గారు అధముడు, అధమాధికారి. మధ్యమాధికారి డిసీజ్ని రికగ్నైజ్ చేసి ట్రీట్ చేస్తాడు. ఉత్తమాధికారి డిసీజ్ రాకుండా ఆపుతాడు. దిస్ ఈజ్ ఎ చైనీస్ ప్రావెర్బ్. 2500 years ago it was given in Chinese proverbs. The superior doctor is the one who prevents the disease. What are the 6 immunizations I should take? You must know. Okay, number 1, pneumococcal vaccine. Your father, if he had a pneumococcal vaccine, he would not have died. He would have been in the chairperson here. Right? He died of pneumonia and recurrent complications of pneumonia. I'm not singling out anyone, but pneumococcal vaccine. Number 2, influenza vaccine. This is every year. Pneumococcal once in lifetime. Okkasari, only once. Influenza vaccine during September to November, ఆ సీజన్లో 1 injection. Okay? Influenza vaccine, that's another vaccine. Ask for those things. And then shingles vaccine. That is shingles అంటే చెప్పి అంటారు కదా మీరు, మొహం మీద చెప్పిలా వస్తుంది, ఎర్రగా అగ్గి చెప్పి ఇవి అంటారు కదా, దాన్ని షింగిల్స్ అంటారు. దాన్ని షింగిల్స్ అంటే దట్ ఈస్ ద టైప్ ఆఫ్ డిసీజ్ డ్యూ టు ద స్మాల్ పాక్స్ వైరస్, చికెన్ పాక్స్ వైరస్ ఇట్స్ a variant of that. We will stop here. 2 minutes more is we'll take and then stop here. Okay? So that is the prevention. Prevention part, one, I do regular checkups. Don't go for master health checkup. అన్ని చూసిరంటే వాడికి అన్ని చూసిరంటే వాడికి ఏది ప్రాఫిటబుల్గా ఉందో అది చేస్తాడు వాడు. మీకు అక్కర్లేని క్రోమియము, బోరాను, మరొకటి లిథియము అన్నీనేమో పీరియాడిక్ టేబుల్ అంతా చేసేస్తాడు వాడు. మీకు అక్కర్లేదు. పీరియాడిక్ టేబుల్లో ఉన్న ఎలిమెంట్స్ మీకెందుకండి? అవి ఎంత ట్రేసెస్గా ఉంటాయంటే వాటిలో వ్యత్యాసం డిసీజ్ కాజ్ చేయదు. డోంట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు సమ్ యూస్లెస్ ప్యాకేజెస్ ఇన్ ది మాస్టర్ చెకప్. Go by the prescribed tests which I am giving. Go with those things. These are evidence-based tests. So you have to get these things done. And once you find the disease, take the appropriate treatment without any delay, because the delay makes the disease incurable. So cancer or heart disease or heart, no, there is some treatment which is going to give some vein injections. Because of that, heart ailments are cured. Some video will come. Don't be guided by that. Your doctor, who is a competent person, they will advise you. So with these few things, I'm ending here. If you have any doubts, we can probably discuss later.